హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? సారీ అండి, వీడియో పెట్టడం లేట్ అవుతుంది. కొద్దిగా హెల్త్ బాగాలేదు, అందుకనేసని పెట్టలేకపోయాను. ఇంక ఇది మే 13th అనమాట. ఇక్కడ ఏపీలో ఎలక్షన్స్ జరిగాయి కదండి, ఆ రోజు వ్లాగ్ ఇది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అంతా తినేసిన తర్వాత ఓటు వేద్దాము అనేసని వెళ్తూ ఉన్నాను. మోహన కాల్ చేసి ఫుల్ రష్గా ఉంది, కొద్దిగా లేట్గానే రండి లంచ్ అంతా తినేసి అని చెప్పాడు. ఇంకా నాతో పాటు ఉజ్వల్ కూడా తోడుగా వచ్చాడనమాట. ఇంక ఇక్కడ మా పిన్ని వాళ్ళకి వచ్చాను, పిన్నితో కలిసి వెళ్ళి ఓటు వేద్దాము అనేసని. ఇక్కడ మా పిన్ని మామిడి పండ్లు తెచ్చిపెట్టిందండి తినమని. మీకు ఒకటి తెలుసా, ఈ సీజన్లో ఫస్ట్ టైం అనమాట నేను మామిడి పండు చూడడము తినడము. అస్సలు తినలేదు, అస్సలు చూడలేదనమాట ఇంతవరకు. ఆ రోజు మా పిన్ని వాంట్లోనే తినడము. నేను ఎంత ఎగ్జైట్గా ఫీల్ అయినానంటే, ఎప్పుడు చూడని దాన్ని తినని దానిలాగా చూశాను ఆ మామిడి పండ్లని. అస్సలు చూడలేదండి నేను ఈ సీజన్లో మామిడిపండే. ఇష్టంగా తిన్నానమాట ఆ 2 మామిడి పండ్లు. కానీ కొద్దిగా పులుపు అనిపించాయి, కానీ బాగుండింది. అదే ఇక్కడ మాట్లాడుకుంటూ తింటా ఉన్నాము. ఇక్కడ కొంచెంసేపు వెయిట్ చేయమని చెప్పాడు మోహన కాల్ చేస్తే. రష్ కొద్దిగా ఉన్నారు, కొద్దిగా లేట్గా రండి అంటే అక్కడ కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఉన్నాను. ఫైనలీ ఇదే అనమాట ఓటేయాల్సిన పాయింట్. ఇది గవర్నమెంట్ స్కూల్ మా ఊర్లో. ఇక్కడే ఓట్లు వేయాలి. ఫైనలీ ఇక్కడ ఓటు వేసేసి ఇంటికి వచ్చేసాను. తర్వాత పెద్దగా నేనేం షూట్ చేయలేదు. ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ షాప్స్ అన్నీ ఓపెన్ చేశారు అని తెలిసి షాపింగ్కి వెళ్తా ఉన్నాము నేను, ఖుషి. అప్పుడు టైము 6:37 అలా అవుతా ఉంది అరౌండ్గా. ఖుషి కోసం వెయిటింగ్. నేనైతే రెడీ అయిపోయినాను. ఇది గాంధీ రోడ్లో అనమాట. ఇది అక్కడ స్వామి వారిది ఏదో ఉత్సవం జరుగుతా అని ఫుల్ ట్రాఫిక్గా ఉన్నింది. అక్కడ ఆగాము కొంతసేపు, ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత షాపింగ్కి వెళ్ళాలన్నమాట. షాపింగ్ ఎందుకంటే చెప్పాను కదండి, మా ఊరి జాతర అనమాట. టైటిల్ చూసుంటే అర్థమై ఉంటుంది. దానికోసం అనేసి అమ్మవారికి చీరలు అవి పెట్టాలని ఆ షాపింగ్ కోసం వచ్చాను, బట్టలు కొందాము అని. ఫస్ట్ ఎంజీఆర్ మాల్కి వచ్చామన్నమాట. ఇది గాంధీ రోడ్లో ఉంటుంది. ఇక్కడ బాగుంటాయి బట్టలు. లాస్ట్ టైం కూడా నేను ఒకసారి వచ్చాను ఇక్కడ. అందుకే ఒకసారి చూద్దాము, బాగుంటాయి కదా అనేసి అని వచ్చాము. ఇక్కడ నాతో పాటు హారిక కూడా వచ్చిందనమాట షాపింగ్కి. హారిక అంటే తెలుసు కదండి, మా కృష్ణవేణి పిన్ని కూతురు అనమాట. తను కూడా శారీ తీసుకోవాలి అమ్మవారికి అని పిన్ని చెప్పిందంట. అందుకనేసి ఇద్దరం కలిసి వచ్చాము. నేను కూడా ఎలా తీసుకోవాలి కదా, ఇద్దరం కలిసి వెళ్ళి తీసుకుందాము అని అంటే తను కూడా వచ్చింది. ఇక్కడ చూసామండి, పెద్దగా ఏం అనిపించలేదు. శారీస్ అనమాట నార్మల్గానే ఉన్నాయి. మా బడ్జెట్లో అనుకున్నంతగా పెద్దగా ఏం అనిపించలేదు. సరే కొన్ని చూసాము, కలర్ కాంబినేషన్స్ అన్నీ డిజైన్ బాగుంటాయి. కలర్ బాగాలేదు, కలర్ బాగుంటే డిజైన్ బాగాలేదన్నమాట. పక్కనే అపూర్వ అనమాట. దానికి వచ్చాము. ఇక్కడ చూద్దాము, ఏదన్నా ఉంటే తీసుకొని వెళ్దాము అని. అప్పటికే లేట్ అయిపోతా ఉంది. సరే ఎక్కడన్నా ఉంటాయో నచ్చినటివి అనుకుంటా వచ్చాను. చాలా రోజులైందనమాట నేను అపూర్వకు వచ్చి. చాలా రోజుల తర్వాత వస్తున్నాను. ఎలా ఉంటుందో ఏమో అనుకుంటా ఉన్నాను. ఫస్ట్ టైం అనమాట అపూర్వలో శారీస్ తీసుకోవడం నేను. ఇంతకుముందు షాపింగ్ చేశాను కానీ పిల్లలకి చేశాను, శారీస్ అయితే చూడలేదు. కానీ అండి సూపర్గా ఉన్నాయన్నమాట. బడ్జెట్లో న్యూ మోడల్స్. ఆన్లైన్లో మనము ట్రెండీ మోడల్స్ చూస్తాం కదండి, సేమ్ అదే విధంగా అపూర్వాలో ఉన్నాయి. చూడంగానే షాక్ అనమాట. పెద్దగా టైం కూడా పట్టలేదు, కావాల్సినవి తీసుకొని ఇంటికి వచ్చేసాము. హారిక ఒక బైక్ తెచ్చింది, తను బైక్లో వెళ్ళిపోయింది. నా బైక్లో నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి కొరియర్ ఒకటి వచ్చిందనమాట. అది ఉజ్వల్ తీసి పెట్టాడు. అది మీకు అన్బాక్సింగ్ చూపిద్దాము అనేసి చూపిస్తున్నాను. మీషోలో నేను ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టానండి, కాటన్ది, ఆరెంజ్ కలర్ అనమాట. సూపర్గా వచ్చిందండి. క్లాత్ అయితే, డిజైన్ అయితే ఆసమ్ అనమాట. పైసా వసూల్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. వెంటనే మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే వీడియో చేసి మీకు పెడతా ఉన్నాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. డ్రెస్ అయితే అనార్కలి మోడల్స్లో వస్తుంది. ఈ విధంగా మొత్తం చెమ్కి వర్క్ అనమాట. అట్లని రఫ్గా లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. ఫుల్ గేర్ ఉందన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చిందండి. అరౌండ్ నాకు ఇది 450 ఆర్ 350 లోపే పడిందనమాట. నేను కోడ్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. 3/4 స్లీవ్స్ అనమాట. చాలా బాగుంది. నెక్కి అయితే ఈ విధంగా డిజైన్ ఇచ్చారు చెమ్కీతో. అస్సలు గుచ్చుకోదండి, చాలా సాఫ్ట్గా ఉంది. క్లాత్ అయితే ఆసమ్ అనమాట.
5కి 5 ఇస్తాను నేను రేటింగ్ అయితే. కింద ఈ విధంగా మనకి డిజైన్ ఇచ్చారు. సూపర్‌గా ఉందండి. మస్ట్‌గా ట్రై చేయాల్సిన డ్రెస్ అనమాట. కలర్ అయితే ఆసమ్. డ్రెస్ కోడ్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకిక్కడ డిన్నర్ టైము. డిన్నర్‌కి నేను వస్తూ టౌన్ నుంచి పరాటా తీసుకొనొచ్చినాను. ఇంకా ఉజ్వల్ పరాటానే తీసుకురామా అని చెప్పాడు. ఇంక అందుకనేసని పరాటా తీసుకొనొచ్చాను. ఇంకిక్కడ అదే డిన్నర్ అనమాట. తింటూ ఉన్నాము. ఇంకిక్కడ ఒక సర్ప్రైజ్ మదర్స్ డే జరిగింది కదండీ! అందుకనేసని ఖుషి ఇక్కడ నాకు ఒక సర్ప్రైజ్ ఇస్తా ఉంది. అదేంటంటే మోహన సామాన్లు తీసుకొచ్చినారు. చెప్పాను కదండీ! ఇంక జాతరని ఫెస్టివల్ కోసం సామాన్లు తీసుకొస్తా అంటే వాళ్ళ డ్యాడీకి ఫోన్ చేసి చెప్పిందంట. మమ్మీకి నేను ఒక గిఫ్ట్ ఇయ్యాలి. ఒకటి చెప్తాను అది తీసుకోరా డ్యాడీ అని. ఆయన సూపర్ మార్కెట్‌లో ఉంటే కాల్ చేసి చెప్పిందనమాట. అదేంటంటే చాక్లెట్. దాన్ని నాకు సర్ప్రైజ్‌గా కళ్ళకి గంతులు కట్టి ఈ విధంగా ఇస్తాంది. నేను ఇవ్వలేకపోయినాను. ఇప్పుడు ఇస్తున్నాను చూడమ్మా నీకు ఇష్టమైంది అని. నాకు డైరీ మిల్క్ అంటే చాలా ఇష్టము. దాంట్లో కూడా ఫ్రూట్ అండ్ నట్ అంటే చాలా ఇష్టము. సిల్క్ ఇష్టం అనమాట. ఇంక దాంట్లో డిఫరెంట్‌గా ఖుషి ఆ 2 కనపడలేదంట వాళ్ళ డ్యాడీకి. ఓరియో ఉందని చెప్పి ఓరియో చాక్లెట్ తీసుకొచ్చినారు డైరీ మిల్క్‌లో. ఇంకా అది ఇక్కడ నాకు గిఫ్ట్‌గా ఇచ్చి సర్ప్రైజ్ అంట చాక్లెటు. ఆ ఓరియో వచ్చి ఖుషీకి ఇష్టము. డైరీ మిల్క్ అదే చెప్తా అన్నాను. నాకు ఇష్టమైంది కాదు కదా ఖుషి. నీకు ఇష్టమైంది కదా ఇదంటే, ఏదైనా ఒకటేలే అమ్మా నీకు నేను హ్యాపీగా ఇస్తున్నాను. తినమ్మా అని అనింది. అవును నాన్న నాకెంతో హ్యాపీగా ఉంది. నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావు చాక్లెట్ అని చెప్పి నవ్వుకుంటా ఉన్నాము. ఇంకిక్కడ సెలబ్రేషన్ టైం అనమాట. ఇక్కడ నాకు తినిపిస్తాంది. నేను ఖుషికి తినిపిస్తున్నాను. ఉజ్వల్‌కి తినిపిస్తున్నాము. మా జిన్నోడు తింటున్నాడనమాట. మదర్స్ డే ఇలా చాక్లెట్‌తో సెలబ్రేట్ చేసుకున్నాం మేము. ఇదే అనమాట మోహన తెచ్చిన సామాన్లు. అదే చూపిస్తా ఉన్నాను. వాళ్ళు బాక్స్‌లో పెట్టిమంటే ఈ విధంగా గోతాంలో వేసిచ్చినారంట. అవన్నీ ఉన్నాయా లేదా అనేసని అన్నీ తీసి ఒక్కోటి చెక్ చేస్తా ఉన్నాను. లాస్ట్ టైం ఈ విధంగానే కొన్ని మిస్ చేశారనమాట. అన్నీ ప్యాక్ చేశామని చెప్పారు. కానీ కొన్ని ప్యాక్ చేయలేదు. అది రిటర్న్ ఎళ్లి అడిగితే మళ్ళీ ఇచ్చారు. ఇంక మార్నింగ్ అంబిల్లు తీసుకొని పోవాలి అమ్మవారికి కాబట్టి ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకునేసాను ఈవినింగే. ఇంకిక్కడ వాకిలంతా చిమ్మేసి ఈ విధంగా ముగ్గులు పెట్టేసి ఎర్రమట్టి పెట్టి పసుపు కుంకుమ పెట్టేసాను. యాజ్ యూజువల్ రెగ్యులర్‌గా చేసినట్టే. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తా ఉన్నాను. ఇంకిక్కడ అంబిల్ చేయాలి కదండీ! ఇంక మార్నింగ్ తీసుకొని పోవాలి కాబట్టి అంబిల్ కోసము ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బియ్యం కడిగి పెట్టేశాను. ఫైనలీ అంబిల్ కోసం సంగటి అయితే చేసి పెట్టేశాను. నైటే చేసేస్తామన్నమాట. మార్నింగ్ చేయకూడదు. నైట్ చేసి దీన్ని చల్లారబెట్టి మార్నింగ్ పెరుగు అవన్నీ వేసి ఎత్తుకొని పోవాలి. ఇంకిది ఆయిల్ హీట్ చేసుకుంటున్నాననమాట. తలకి పెట్టుకుందాము అనేసని ఇంక మార్నింగ్ ఎట్టా హెడ్ బాత్ చేయాలి కాబట్టి నైట్ ఆయిల్ పెట్టుకుంటా ఉన్నాను. ఇంకిక్కడ వీళ్ళు షటిల్ ఆడుకుంటా ఉన్నారు ఖుషి. ఈ అబ్బాయి పైనుంటాడనమాట. ఇంకా ఆ అబ్బాయితో కలిసి ఇద్దరు షటిల్ ఆడుకుంటా ఉన్నారు. ఇంకా ఇలా జరిగిందనమాట ఆ రోజు. ఇంకిది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మే 14థ్ అనమాట. ఇంక మార్నింగ్ యాజ్ యూజువల్ తొందరగా లేచాను. ఇంకా అమ్మవారి దగ్గరికి అంబిలు తీసుకొని పోవాలి కదా అనేసని. లేచిన వెంటనే హాట్ వాటర్ యాజ్ యూజువల్ తాగేసిన తర్వాత ఇంకా ఇంటి ముందర ముగ్గు వేస్తున్నాననమాట. నైట్ వేయలేదు. వీళ్ళంతా తొక్కేసి గలీజ్ చేసేస్తారు. మార్నింగ్ వేసుకుంటే ఫ్రెష్‌గా ఉంటుందనేసని ఇంకా మార్నింగ్ ముగ్గు వేస్తా ఉన్నాను. తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయినాను. వీళ్ళైతే ఇంకా నిద్ర లేవలేదు. ఈ లోపల నేను స్నానం చేసి ఫ్రెష్ అవుదాము అనేసని నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినాను. ఇంకా పక్కింటి వాళ్ళని వేపాకు తెచ్చియమని చెప్పాననమాట. ఇంకా గుమ్మానికంతా పెడదాము, పూజ రూమ్‌లో అంతా పెడదాము అనేసని వేపాకు తెప్పించాను. ఇంకా దాని తర్వాత పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకొని ఇంకా వాటికి పసుపు, కుంకుమ అవన్నీ పెట్టుకుంటా ఉన్నాననమాట. యాజ్ యూజువల్ రెగ్యులర్‌గా చేసే పనే. మామూలుగా కూడా నేను శుక్రవారం, మంగళవారం దీపాలు కడిగి పెట్టుకుంటా ఉన్నాను. ఇంక ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఇంక మార్నింగే లేచి ఫ్రెష్‌గా స్నానం చేసి పసుపు, కుంకుమ గుమ్మానికి, పూజ రూమ్‌లో పటాలకి అన్నిటికీ పెట్టుకునేసాను. దీపాలకి, పటాలకి, గడపకి అన్నిటికి పసుపు, కుంకుమ పెట్టేసిన తర్వాత వీళ్ళని లేపి స్నానానికి పంపిద్దామని వస్తే ఇక్కడ చూసారా ఎలా నిద్రపోతా ఉన్నారో. లేయకుండా వీళ్ళతో పాటు మా జిన్నోడు కూడా వాళ్ళతో పోటీగా నిద్రపోతా ఉన్నాడు. అది ముచ్చటేసి వీడియో తీశాను. భలే ఓడండి మా జిన్నోడు. ఎంతసేపు నిద్రే. ఇంకా వాళ్ళ నిద్ర లేపేసి స్నానానికి పంపించాను. స్నానం చేస్తూ ఉన్నారు. ఇంక ఈ లోపల నేను రెడీ అయిపోయినాను అనమాట. ఈ శారీ కట్టేసుకున్నాను. ఎల్లో ఇంకా అమ్మవారికి కాబట్టి ఎల్లో శారీ కట్టుకున్నాను. అదే ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నాను.
ఇంకా పూజ అంతా చేసుకునేసాను. అంబిలు కూడా పెట్టేసి హారతి ఇచ్చేసాను అమ్మవారికి. ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి మా ఊర్లో గంగమ్మ ఉంది కదండి, నడివీధి గంగమ్మ, అక్కడ వెళ్ళి పోయాలన్నమాట. లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాను. లాస్ట్ ఇయర్ జాతర వీడియోస్ చూసుంటే మీకు తెలిసుంటుంది. కొత్తగా చూసేవాళ్ళు మళ్ళీ చూడండి, తెలుస్తుంది. ఇక్కడ అడ్రస్ చెప్తున్నానమాట. మా బావగారు వాళ్ళు వస్తున్నారు కోడూరు నుంచి, వాళ్ళకి ఇల్లు తెలియదు అని అంటే అడ్రస్ చెప్తా ఉన్నాను. ఇక్కడ నేను ఖుషి ఇద్దరం బయలుదేరుతున్నాం అనమాట. బైక్లో వచ్చేసాము. ఇదే అనమాట మా ఊరి నడివీధి గంగమ్మ. మంగళవారము అంబిలు పోస్తాము. ఆ రోజు ఈవినింగే పొంగల్ పెడతాము. నెక్స్ట్ డే జాతర అనమాట. గంగమ్మ ఆమె ఊర్లోకి వస్తారు. అవన్నీ కూడా నేను నా వీడియోస్లో చూపిస్తాను, చూస్తూ ఉండండి. చాలా బాగా చేస్తారండి మా ఊర్లో జాతర అయితే. మరి ఇయర్ అయితే ఇంకా బాగా సెలబ్రేట్ చేశారు. నా వీడియోస్లో చూస్తూ ఉండండి, చూపిస్తాను. చాలా బాగా నచ్చింది ఈసారి అయితే. మీరు కూడా మా అమ్మవారికి దండం పెట్టుకోండి. మనసులో ఏమన్నా కోరికలు ఉంటే అన్నీ తీరుతాయన్నమాట. నాకైతే చాలా ఇష్టము అమ్మవారైతే. చాలా అంటే చాలా ఇష్టము. నా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. ఫైనల్లీ అమ్మవారికి అయితే హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేశారు. ఇక్కడ అంబిలి అందరికీ పంచుతున్నారనమాట. అందరూ వస్తారండి, ఊర్లో ప్రతి ఒక్కరూ వచ్చి తీసుకొని పోతారు. చాలా బాగుంటుందన్నమాట. చాలా కళగా ఉంటుంది ఊరైతే. ఆ 2 రోజులు మాటల్లో చెప్పలేము, అంత బాగనిపిస్తుంది ఊరైతే. ఇంకా నేను కూడా కొద్దిగా అంబిల్ తాగేసి ఒక్కపొద్దుతో ఉన్నాను కదండి, ఇంకా అక్కడ ఒక్కపొద్దు తీర్చుకొని ఇంకా ఇంటికి బయలుదేరేసాను. నేను మా పిన్ని వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి మోహన వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చి పెట్టున్నాడు. ఇంక ఇవన్నీ సర్దుకోవాలన్నమాట. కంటిన్యూగా వర్కే అండి, ఫుల్ వర్క్ అనమాట. గ్యాపే ఉండదు జాతర అంటే. ఇక్కడ మునక్కాయ సాంబారు అవన్నీ చేశాను వంటంతా. ఇంకా మా బావగారు వాళ్ళు వస్తామని చెప్పారు కదండి, కాల్ చేశారన్నాను కదా, ఇంకా వాళ్ళందరూ వచ్చేసారనమాట. అంటే మోహనాకి అన్న, వదిన, పిల్లలు, ఇంకా వీళ్ళు దివ్య తననమాట. ఇంకో అమ్మాయి ఉంది, తను రాలేదు, హెల్త్ ఏమో బాగాలేదు అనేసని. ఇంకా ఆయనే అనమాట మా బావగారు, ఇంకా తన వైఫ్ ఆమె. లాస్ట్ కోడూరు వీడియోస్లో చూసునుంటే మీకు తెలుసుంటుంది. కొత్తగా చూసే వాళ్ళ కోసం అర్థమయ్యేదానికి చెప్తా అన్నాను. ఇంక ఫైనలీ ఇది లంచ్ టైం అనమాట. లంచ్ టైంకంతా వచ్చారు వాళ్ళు. ఇంకా లంచ్ చేసి పెట్టేసి తినేసిన తర్వాత ఇంకా పూలు తెచ్చాడు మోహన. గుమ్మాలకి పటాలకి కోసమని తెమ్మంటే తెచ్చాడు. అవి ఇంకా అల్లుతా ఉన్నాము.
ఇంకిక్కడ మా బావగారు కూడా హెల్ప్ చేస్తున్నాడు నాకు గుమ్మానికి పూలు వేయడంలో. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వ్లాగ్‌లో పెడతాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.